ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడైన గాక. క్రీస్తు ప్రేమ, యేసయ్య ప్రేమ సహవాసముతో మీరు ఉంటున్నారని, దేవుని యందు విశ్వాస మార్గం నడుతున్నారని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మా యూట్యూబ్ చూసినందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అనేక జన్మలు కూడా పంపించండి. ఎందుకనక దేవుడి విశ్వాసం, దేవుడి ప్రేమ, క్రీస్తు మన కోసం ప్రాణం త్యాగం చేసిన యేసయ్య, ఆయన మహిమ ఘనత ఉండాలని ప్రార్థిస్తున్నాం. ప్రియమిట్లరా, మరి యేసుక్రీస్తు మరి పలికిన మాటల్లో 7 మాటల్లో ఇప్పుడు 5వ మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ప్రియమిట్లరా, 5వ మాట అంటే మనకి ఏదన్నా దాహం వేస్తే తుప్పు కనుస్తుంది, కానీ అక్కడున్న 5వ మాటల్లో పలకాలు ఆశపడుతున్నాను. యోహాను 19:28 వెళ్తే అక్కడ చూడండి, దుప్పు కనుస్తున్నాడు నన్ను అంటే దుప్పు కనుస్తున్నాడు. అప్పటికే సమర్థమైపోయింది, అంటే దాహం 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 అని అక్కడ ఉన్న ఒక శిశువుడు శిలకతోను నింపి ఇస్తోపునకు పొడకనకు తగిలించి ఆయన నోటికి అందించను. యేసు శిలకతో పుచ్చుకొని సమస్తమైనది అంటే అది ఇచ్చుకున్న లోపల సమస్త అయిపోయింది. తిరిమిట్లరా, అప్పుడు తల వంచి ఆత్మను దేవుడికి అప్పించాడు, కానీ సమస్తం అయిపోయింది. ఈ సమస్తము దేనికండి? నీ కోసం నా కోసం ప్రాణం త్యాగం చేసే సమస్తము అని ఉంది. అంటే అందరికీ సమస్తమును ఆయన అప్పగించేశాడు. మన భారం అంతా మోసాడు సమస్తముగా, మన శిక్ష అంతా మోసాడు సమస్తముగా, మన వ్యాధులకు భరించాడు, స్వస్థపరిచాడు సమస్తముగా. ఆయన సమస్తం దేవుడికి అప్పచెప్పాడు. అప్పుడు అప్పచెప్పేసి దాహం దాహం అంటే అంత శిలకతోను దింపి ఇచ్చి లోపనే సమస్తమైపోయింది. తిరిమిట్టరా, నీ కోసం నా కోసం యేసయ్య ఒక ప్రాణం త్యాగం చేశారంటే అది దేనికండి? అదో మన చేసిన అపరాధుల వల్ల, మన చేసే పాపం వల్ల ఒక శిక్షగా భరించి సమస్తమాయను అని అక్కడ దాహం దాహం తుప్పుకొని ఉన్న లోపనే మరి సమస్తం ఇచ్చాడు. తిరిమిట్లరా, ఈ విషయం తెలుసుకోవాలి. యేసయ్య నీ కొరకు నా కొరకు ఒక ప్రాణం త్యాగం చేసిన యేసయ్య ఆయన మహిమ చెల్లించాలి. ఆయన మహిమ చెల్లించిన కాక కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత చెల్లించిన కాక దేవుణ్ణి ఆయనకి అప్పగించి స్తుతి గానములతోనూ ఆరాధించాలి. ఈ ఆరాధించాలంటే ప్రార్థన ఆనాడు యేసుక్రీస్తు మరి ఏ రకంగా రాజుకి వెళ్ళి ప్రార్థించాడు, అందరి కోసం మనము కూడా ప్రార్థించాలి. తండ్రి ఉన్నాడు, ఆయనకి ఎప్పటికైనా మన ఆత్మ ఆయనకి అప్పచెప్పాలి. అందుకు మనందరికి దేవునికి అప్పగిస్తేనే అప్పుడే నిన్ను నన్ను ప్రేమించిన యేసయ్య మన భారమంతా మోసాడు కాదా, ఆ శిక్షకు భరించలేక దేవునికి అప్పగిస్తే దేవుడి మహిమ చెల్లిస్తుంది. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున మనవ చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులు దీవించే ప్రభా, నీ ఆశీస్సులు, నీ దేవుళ్ళు మహిమలు కనపరుచుకున్న ప్రభా, నాయన గొప్ప కార్యం ఇది ఇచ్చిన ప్రభా, నీ ఆశలు ఎప్పుడు ఉండాలని అయా సాక్షాత్ ప్రభా నువ్వే మా కోసం ప్రభా దుప్పికొని ఉంటున్నా తండ్రి, మా కోసం దాహం ప్రభా. నాయన ఎంతో త్యాగం చేసే ప్రభా, మమ్మల్ని క్షమించు. నీ దాచులుగా ఉన్నట్టు, నీ శిష్యులుగా ఉన్నట్టు అనేక బిడ్డల కోసం ప్రభా సాక్షాత్ ప్రభా ఒక సిలువలో ఏలాడదీసే ప్రభాన అయ్యా మా కోసం ప్రాణ త్యాగం చేసి ఎంతో మేలు చేశా తండ్రి. నీకు వందనాలు తండ్రి. గొప్ప కార్యం ఈ ఆశలు దేవుని మహిమలు కనపరుచుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ బెత్తములు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రయోజనండి. అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను కాక. ఆమేన్.